పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు. దాడి చేసిన వారికి రక్షణ కల్పించి బాధితులపై కేసులు పెట్టడం ఒక ఏపీలోనే సాధ్యమంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఈ దాడిని కూడా నిస్సిగ్గుగా కూటమి నేతలు సపోర్ట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్లే కేసు పెడితే ఉప్పాల హారికకి కేసు పెట్టిన పరిస్థితి కూడా వచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి రక్షణ కల్పించలేకపోవడం ప్రభుత్వం అంటూ కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మహిళా సంఘానికి సంబంధించిన నేతలంతా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కొరవైందంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణ్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతూ మీరు ఎలా చూస్తారంటే, ఒక జడ్పీ జిల్లా చైర్మన్ కి ఆ జిల్లాకు సంబంధించి ప్రథమ పౌరులకి ఈ రోజు రక్షణ కరువైంది. దాడి చేసిన వారే మళ్ళీ కేసు పెడితే కేసు తీసుకుని పోలీసులు కేసు కట్టారు, ఎలా చూస్తారు? నిజంగా చాలా చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు ఆమె మీద దాడి జరిగి 3 రోజులైంది. కనీసం దాడి చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు. వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు సభ్య సమాజంలో. దాడి కాబడిన వాళ్ళు బాధితుల మీద తిరిగి కేసు పెట్టారు. అంటే ఎంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు తీసుకుంటే ప్రథమ పౌరురాలైన మహిళకే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేకపోతే ఇంకా సామాన్య మనుషుల తాలూకా సామాన్య మహిళల తాలూకా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. 3 రోజులైనా కూడా కనీసం కేసు నమోదు చేయకపోవడం ఎంత దారుణం. ఆవిడ ఉంది మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు. ఆవిడ ఎంత అడ్డుగోలుగా మాట్లాడుతున్నారంటే విచారణ చేయరంట, దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే చేస్తారట. మరి టీడీపీ మహిళలకు మాత్రం సుమోటోగా వీళ్ళు కేసులు నమోదు చేసేసి విచారణ చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలు కాదా అని ఆవిడ నేను అడుగుతున్నాను. అసలు ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అర్థం కాని పరిస్థితిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయ్యుండి, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి నిన్న మళ్ళీ చెప్తున్నారు ఆవిడ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారంట. అసలు మహిళలకి రక్షణ ఇవ్వలేని హోమ్ మినిస్టర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రత ఎంత గాలిలో దీపంలో ఉందో ఈ హారిక గారి మీద దాడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతుంది. దాడి చేసిన దొండగులు, దానికి ప్రేరేపించిన ఆ ఎమ్మెల్యే అందరూ కూడా స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. మా జడ్పీ చైర్పర్సన్ గారు కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. తిరిగి ఆమె భర్త మీద అక్కడ ఉన్న ఒక జడ్పీటీసీ మీద తిరిగి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎక్కడైనా జనరల్గా ఏమవుతుంది, బాధితుల్ని పోలీసులు రక్షిస్తారు, దొండగులకి శిక్షిస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే బాధితులనేమో వీళ్ళు బాధితుల మీదే కేసులు పెడుతున్నారు, దొండగులకి రక్షిస్తున్నారు. ఎవరు బాధించారో వాళ్ళనే రక్షించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది చెప్తున్నారు మహిళ బీసీ మహిళ జిల్లా ప్రథమ పౌరురాలి మీదే దాడి జరిగితే కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, కనీసం దాని కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి, దాడికి గురైన మీద మాత్రం కేసులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదేనా మహిళలకు రక్షణ కల్పించడం అంటే కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తక్షణం హోంమంత్రి రాజీనామా చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలంటూ మహిళా సంఘ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.